సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, కమిటీ సభ్యులు జిగ్నేష్ మొహానీ, విశ్వజిత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వచ్చే వారం పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే ఇక రేవంత్ రెడ్డి నివాసంలో అయితే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, అదేవిధంగా ఏఐసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హరీష్ ఏదైతే జిగ్నేష్ మెహానీ, అదేవిధంగా రాహుల్ చౌదరి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా గతంలో ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సంబంధించిన నివేదికని అందించిన అంశాలపై అభ్యర్థులకు సంబంధించి పిఈసిలో 3 అభ్యర్థులను ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని పిఈసి ఎన్నిక ఫైనల్ చేసిన. అయితే ప్రతి నియోజకవర్గానికి 3 ఎంపిక చేసి ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేయాలంటూ కూడా ఆ అంశంపైనే రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా బలమైన వ్యక్తులు నిలబడంతో పాటు అదేవిధంగా అక్కడ ఆ నియోజకవర్గంలోని అందరినీ కలుసుకుపోయి పార్టీలు కలుసుకుపోవడంతో పాటు ఖచ్చితంగా గెలిచేదే అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చి రావడంతో పాటు ఆ అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టత తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజులు ఈ నెల 2వ వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశాలపై చర్చించారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి కసరత్తు అయితే పూర్తి చేశారు. అయితే ఫైనల్ గా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా మరో ఒక 1 వీక్ లో దీనికి సంబంధించిన అభ్యర్థుల లిస్టులు అయితే కమిటీ నివేదిక అందించి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాగా విడతలుగా పార్లమెంట్ అభ్యర్థులని పేర్లు ఖరారు చేసే ఉందా, లేదంటే ఒకేసారిగా 17 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందంటారా? కూటమిలోని కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే క్రమంలోనే ఈ చర్య మొత్తం నిర్ణయం తీసుకుంటది. మొత్తం అయితే దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ అభ్యర్థులను అయితే ఖరారు చేసే భాగంలోనే తెలంగాణ విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలోని మొదటి అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చల్లా వంశీరెడ్డిని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా 16 స్థానాలు మొత్తం తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చల్లా వంశీరెడ్డిని ఫైనల్ అభ్యర్థి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ సభలో ప్రకటించిన నేపథ్యంలో మిగతా పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి అయితే ఇండియా కూటమిలో భాగంగా అభ్యర్థులను ప్రకటించే క్రమంలోనే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 3 దఫాల ఇండియా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో మొదటి దఫాలో ఎంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో 3 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలని కూడా కమిటీ సమావేశంలో నిర్ణయించి తెలుస్తుంది. ఏదైతే సికింద్రాబాద్ తో పాటు అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు స్థానం, అదేవిధంగా మొత్తం 3 పార్లమెంటు స్థానాలని ఫైనల్ తెలంగాణలో బీసీలకు ఇవ్వాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో మొత్తం అయితే ఈ 1 వీక్ వారంలో మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.